Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus amma. Locus లో ఆల్రెడీ 2 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. ఇది థర్డ్ మెథడ్ అన్నమాట. థర్డ్ మెథడ్లో ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ద డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే కండిషన్ ఏం తీసుకోవాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు. డిఫరెన్స్ ఆఫ్ whose distances from -5, 0 and 5, 0 is 8 అన్నాడు అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇంకో మెథడ్ ఏముంటుందంటే సమ్ అని ఇస్తాడు. ఇంకో క్వశ్చన్ డిఫరెన్స్ అని ఇచ్చినప్పుడు ఏం కండిషన్ తీసుకోవాలి, సమ్ అని ఇచ్చినప్పుడు ఏ కండిషన్ తీసుకోవాలి. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏమో 2 క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్ కండిషన్ క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తాడు. మనం డిఫరెన్స్ సమ్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్లోనే కండిషన్ ఇస్తాడు. ఓకేనా. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. దానికి రిలేటెడ్ కండిషన్స్ ఏం అప్లై చేయాలి, ఎలా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందా ఐడియా అనేది మీకు ఉండాలి. ఓకేనా. అలా ఉంటే ఈజీగా ఎవ్రీ క్వశ్చన్ కంపల్సరీగా ఆన్సర్ సింప్లిఫై చేయగలుగుతారు మీరు, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. ఓకేనా. సొల్యూషన్ సింప్లిఫై చేయడం చాలా ఈజీ నాన్న, క్వశ్చన్ అర్థం చేసుకుంటే. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ నోట్ చేసుకుందాం కదా. గివెన్ పాయింట్స్ ఏంటమ్మా, A is -5, 0 and B is 5, 0. ఓకేనా. 2 పాయింట్స్ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, లోకస్ అంటేనే ఆటోమేటిక్గా P అనే పాయింట్ X, Y అనేది లోకస్ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో రిపీటెడ్ అయ్యేది. ఓకేనా. లెట్ P ఆఫ్ X, Y be a locus on be a point on the locus. ఎలా రాసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా. ఏమన్నాడు, లెట్ P ఆఫ్ X, Y be a point on the locus. లోకస్ అనేది ఏంటమ్మా మనకి ఇక్కడ P అనేది X, Y. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏంటమ్మా అంటే, గివెన్ కండిషన్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు. ఓకేనా. అంటే P అనే పాయింట్ లోకస్ అనేది X, Yగా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ పాయింట్స్ ఏంటి, A అనే పాయింట్ అండ్ B అనే పాయింట్, వాటికి రిలేటెడ్ డిఫరెన్స్ అని మెన్షన్ చేశాడు. అండ్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు 8 అనేది. అంటే ఏంటమ్మా అంటే మోడ్ ఆఫ్ PA మైనస్ PB. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 8. ఆ కండిషన్ ఏంటమ్మా అంటే PA మైనస్ PB, మోడ్ ఆఫ్ PA మైనస్ PB ఈజ్ ఈక్వల్స్ టు 8. P అంటే ఏంటంటే Pకి Aకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ Pకి Bకి డిస్టెన్స్, ఈ రెండింటి కలిపి ఏముంది ఇక్కడ మోడ్లెస్ ఉంది. ఆ మోడ్లెస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలి. మోడ్లెస్ తీసారంటే ఏమవుతుందన్న మనకు RHS సైడ్ ప్లస్ ఆర్ మైనస్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. PA మైనస్ PB ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. మోడ్లెస్ క్యాన్సిల్ చేసాం కాబట్టి ఏమైంది మనకు RHS టర్మ్ అనేది ప్లస్ ఆర్ మైనస్కి కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ నాకు LHS సైడ్ ఉన్న నెగిటివ్ PBని RHS సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే PA ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్కి కన్వర్ట్ అవుతుంది PB. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ షార్ట్కట్లో రాస్తున్నాను. ఓకేనా. అప్పుడు PA ఆఫ్ హోల్ స్క్వేర్ అన్న PA స్క్వేర్ అన్న ఒకటే. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆఫ్ A ప్లస్ B ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఏమైందంటే హాఫ్ హోల్ స్క్వేర్ అన్నమాట. 2 టర్మ్స్కి హోల్ స్క్వేర్కి కన్వర్ట్ అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా. డైరెక్ట్ సింప్లిఫై చేయకుండా నోట్ చేస్తున్నాను అనమాట, PB హాఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా. ప్లస్ ఆర్ మైనస్, లేకపోతే 8కి రాసుకున్నా నో ప్రాబ్లం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎలా రాసినా నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ PB స్క్వేర్. ఇక్కడ స్క్వేర్లోకి ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ అన్న పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB దగ్గర ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే 2 ఇంటూ A అంటే ఎంత ఇక్కడ 8, అంటే డైరెక్ట్ 16 అని నోట్ చేసుకోవచ్చు కదా. 16 PB. ఓకేనా. A స్క్వేర్ అంటే 8 స్క్వేర్ మీన్స్ 64, B స్క్వేర్ మీన్స్ PB ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ PB ఆఫ్ హోల్ స్క్వేర్ అయినా PB స్క్వేర్ అయినా ఒకటే. ఓకేనా. అండ్ 2AB, 2 into 8 is 16 PB.
దీనికి మాత్రం ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇది సింగిల్ టర్మ్. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ టర్మ్స్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అనేది నోట్ చేయట్లే. ఇక్కడ ఓన్లీ సింగిల్గా ఉంది కాబట్టి దీనికి ప్లస్ ఆర్ మైనస్గా కన్వర్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం మనం. ఏంటమ్మా ఇక్కడ పిఏ స్క్వేర్ అంటే పీకి ఏకి డిస్టెన్స్. పి అనే పాయింట్ ఏంటి మనకి, పి ఈజ్ ఎక్స్ కామా వై, దట్ మీన్స్ దిస్ ఈజ్ x1 కామా y1 అని కన్సిడర్ చేసుకున్నాం. మరి ఏ అనే పాయింట్ ఏంటి, ఏ ఈజ్ -5, ఏ ఈజ్ -5, దిస్ ఈజ్ x2 కామా y2. ఓకేనా, అండ్ బి పాయింట్ కూడా సేమ్ యాజ్ యూజువల్. బి అనేది ఏంటన్నా మనకి బి ఈజ్ 5, ఇది కూడా x2 కామా y2 అంటే సెకండ్ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. మరి రెండు సేమ్ ఉన్నాయి కదా, దీని ప్లేస్ ఇది తీసుకుంటా దీని ప్లేస్ ఇది అంటే అట్లా తీసుకోకూడదు నాన్న. పిఏకి అన్నప్పుడు ఇక్కడ x2 y2, పిబికి అన్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్. ఇది డిఫరెంట్గా కన్వర్ట్ అవుతుంది అంటే వాల్యూస్ డిఫరెన్స్. ఇక్కడ పిఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్. ఫార్ములా తెలుసు కదా మనకి, రాస్తున్నాయి ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్కి ఫార్ములా. ఇక్కడ ఈ ఫార్ములాకి రిలేటెడ్ మనం నోట్ చేసుకుంటే x2 అంటే ఏంటంటే మనకి -5 - x హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y హోల్ స్క్వేర్ అయిపోయింది LHS సైడ్ టర్మ్. ఓకేనా, నెక్స్ట్ RHS సైడ్ ఏముంది మనకి 64 ప్లస్ PB స్క్వేర్. PB స్క్వేర్ నోట్ చేయాలి. B స్క్వేర్ అంటే x2 - x1 అంటే 5 - x హోల్ స్క్వేర్ ప్లస్ excuse me, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 మీన్స్ ఇక్కడ 5, y2 మీన్స్ 0, x1 మీన్స్ x, y1 మీన్స్ y. ఇక్కడ వాల్యూస్ రీప్లేస్ చేసిన. నెక్స్ట్ టర్మ్ ఏంటన్నా ఇక్కడ మనకి PB స్క్వేర్ కంప్లీటెడ్. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దిస్ ఈజ్ ఆఫ్ ఇక్కడ ఉన్న టర్మ్స్కి 2 టర్మ్స్కి ఏముంది మనకి నెగిటివ్ ఉన్నాయి అంటే అప్పుడు ఏ ఫార్ములాలో కన్వర్ట్ అవుతుంది అన్న నేను a + b హోల్ స్క్వేర్కి. ఓకేనా, 5 స్క్వేర్ మీన్స్ 25, x స్క్వేర్ సేమ్ యాజ్ యూజువల్, 5 2s are 10 అంటే పాజిటివ్ 10x. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఓన్లీ y స్క్వేర్ అని నోట్ చేసుకుందాం. నెక్స్ట్ RHS టర్మ్. RHSలో ఏముందా మనకి 64 సేమ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై చేద్దాం. a - b హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ 25 ప్లస్ x స్క్వేర్ మైనస్ 10x, ఎందుకంటే ఇక్కడ a - b హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ y స్క్వేర్ అనేది సేమ్ యాజ్ యూజువల్. రిమైనింగ్ ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఓకేనా, ఇక్కడ బోత్ సైడ్స్ ఏమైనా ఉన్నాయమ్మా సేమ్ క్యాన్సిల్ అవ్వడానికి. 25 ఉంది, 25, x స్క్వేర్ ఉంది, x స్క్వేర్, y స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది. ఇక్కడ పాజిటివ్ 10 ఉంది, నెగిటివ్ 10 ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం నాన్న అంటే మనం సేమ్ సైన్ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఏం చేయాలంటే ప్లస్ LHSకో RHSకో ఇంటర్చేంజ్ చేసి ప్లస్ అయితే అడిషన్ చేయాలి, మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. రిమైనింగ్ ఏం మిగిలినా మనకి LHS సైడ్ ఈజ్ 10x, RHS సైడ్ 64 ప్లస్ మైనస్ 10x ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఓకేనా, ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా LHS సైడ్ పంపిద్దాం. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదమ్మా, LHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది 10x, ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే నెగిటివ్కి కన్వర్ట్ అవుతుంది. 64 ఈ నెగిటివ్ కాబట్టి పాజిటివ్కి కన్వర్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఓకేనా, ఇక్కడ 10 ప్లస్ 10 ఈజ్ 20, 20x మైనస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఓకేనా, ఇక్కడ సేమ్ టేబుల్స్తో అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా ఆడ్ నెంబర్స్ ఉన్నాయా ఏదన్నా టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చా లేదంటే కామన్ తీయచ్చా చెక్ చేసుకోవాలి ఇక్కడ వాల్యూస్. ఓకేనా, చెక్ చేసుకొని సేమ్ నెంబర్స్లోకి ఉంటే క్యాన్సిల్ చేయాలి, ఏమన్నా క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే చేయాలి, లేదంటే కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అంటే 2 టైమ్స్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాల్సి వస్తుంది. సమ్ అని ఇచ్చిన డిఫరెన్స్ అని ఇచ్చిన, అందుకని ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అంతే. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి నాన్న. ఇక్కడ అయిపోయింది కదా నాన్న, మనకి 20 ఉంది, ఇక్కడ 64 ఉంది. కామన్ తీయడానికి ఆప్షన్ ఉందా ఏదైనా? 4 కామన్ తీయచ్చు కదా,
4 కామన్ తీయచ్చు LHS సైడ్. అప్పుడు ఏమవుతుంది నాన్న మీకు 4 కామన్ తీస్తే 4 5s are అంటే 5x 4 5s are 20 ఓకేనా. నెక్స్ట్ మైనస్ 64 ఉంది. 4 1s are 4 4 6s are 24 అంటే 16 ఓకేనా. RHS సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఇక్కడ ఈ 4 4s are 16 క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం. మరి LHS సైడ్ ఏం మిగిలింది నాన్న మనకి 5x minus 16 is equals to 4 plus or minus 4 PB ఓకేనా. ఏం మిగిలింది మనకు RHS సైడ్ ప్లస్ ఆర్ మైనస్ 4 PB. LHS సైడ్ వచ్చేసి 5x minus 16. ఇంకా క్యాన్సిలేషన్కి ఆప్షన్ ఉందా లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా. ఇప్పుడు దిస్ ఈజ్ ఆఫ్ a minus b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ 5x minus 16 ఆఫ్ హోల్ స్క్వేర్ is equals to plus or minus 4 PB of whole square ఓకేనా. ఇప్పుడు this is of a minus b of whole square అంటే 5x of whole square means 25x square 16 ఓకేనా నాన్న. a square means 5x of whole square అంటే ఎంత 25x square. b square means 16 of whole square అంటే 256 పాజిటివ్ 256 ఓకేనా. నెక్స్ట్ మైనస్ 2ab 2 5s are 10 10 into 16 is 160 minus 160x. LHS completed. మరి RHS సైడ్ ఏంటన్నా మనకి 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ PB స్క్వేర్ మీన్స్ మళ్ళీ PB యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బిఫోర్ ఎక్స్ప్లెనేషన్లో సింప్లిఫై చేసాము. డైరెక్ట్ అలానే రాసుకోవచ్చు లేదంటే సింప్లిఫై చేయొచ్చు. నేను సింప్లిఫై చేస్తున్నా, మీరు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా చేసుకోండి. 25x స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 160x ఈజ్ ఈక్వల్స్ టు 16 అనేది కోఫిషియంట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే PB స్క్వేర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఓన్లీ ఫస్ట్ వాల్యూకి మాత్రమే మల్టిప్లై చేసి అట్లా సింప్లిఫికేషన్ మిస్టేక్ చేస్తున్నారు. అలా కాకుండా కోఫిషియంట్ అంటే బ్రాకెట్ మెన్షన్ చేయండి కంపల్సరీ ఓకేనా. Pకి Bకి డిస్టెన్స్ P అనేది x1 y1 B అనే పాయింట్ 5, 0 x2 మైనస్ x1 అంటే ఏంటన్నా మనకి 5 మైనస్ x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 0 మైనస్ y ఆఫ్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఓకేనా. ఇప్పుడు దీన్ని మాత్రమే సింప్లిఫై చేద్దాం. 16 సేమ్ అనేది అలానే ఉంటుంది యాజ్ యూజువల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆఫ్ a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. 5 స్క్వేర్ మీన్స్ 25 x square means x square positive x square remaining minus 2ab means minus 10x remaining this is a minus b of whole square కానీ a value is 0 కాబట్టి ఓన్లీ y square టర్మ్ కన్వర్ట్ అవుతుంది ఓకేనా. పాజిటివ్ y square. ఇక్కడ ఏం చేయాలని అంటే మనము 16 అనేది కోఫిషియంట్ ఉంది కదమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి దాన్ని కోఫిషియంట్గా మల్టిప్లై చేయాలి ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి కోఫిషియంట్గా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ LHS RHS అనేది బోత్ సైడ్స్ ఇంటర్చేంజ్ చేసి ప్లస్ అయితే ఎడిషన్ చేయాలి, మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి ఓకేనా. అలా చేస్తూ వెళ్ళారనుకోండి మీకు సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా. చూడండి అది సింప్లిఫై చేసాం కదా, దీంతో మల్టిప్లై చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. 16 into 25 is 400 ఓకేనా. 400 plus 16 into x square is 16x square. Next 16 into minus 10x is minus 160x. Next 16 into y square is positive 16y square ఓకేనా. ఇక్కడ మనకి LHS సైడ్ ఉన్న టర్మ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ నోట్ చేస్తున్నా చూడండి. 25x square ప్లస్ 256 మైనస్ 160x ఓకేనా. ఇక్కడ ఏ నెంబర్స్ LHSని RHS అయినా పంపించవచ్చు, RHSని LHS సైడ్ అయినా పంపించండి. కానీ చేసేటప్పుడు మనకి x స్క్వేర్ కోఫిషియంట్ స్టార్టింగ్ వాల్యూ కాబట్టి అది పాజిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనకి LHS సైడ్ బిగ్ నెంబర్ ఉంది, RHS సైడ్ స్మాల్ నెంబర్ ఉంది కాబట్టి RHS టర్మ్ని LHS సైడ్ పంపిద్దాం ఓకేనా. అప్పుడు కరెక్ట్ వాల్యూస్ వస్తుంది. ఒకవేళ అలా వచ్చినా కూడా మైనస్లో కామన్ తీయచ్చు, నో ప్రాబ్లం ఓకేనా.
ఇక్కడ LHS సేమ్ యాజ్ యూజువల్ నోట్ చేసుకుందాం. 25x², నెక్స్ట్ మైనస్ 160x ప్లస్ 256. RHS టర్మ్ LHS సైడ్కి చేంజ్ అయితే ఏమవుతుందన్నా మనకి x² టర్మ్ రాసుకుంటున్నా. పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ 16x², ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ 160x నెగిటివ్ టర్మ్కి కన్వర్ట్ అవుతుంది. మైనస్ 16y², రిమైనింగ్ కాన్స్టెంట్ ఈజ్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడే 160 క్యాన్సిల్ చేయొచ్చు, కానీ మళ్ళీ రిమైనింగ్ టర్మ్స్ కన్ఫ్యూజ్ అయిపోతారేమో నేను లెఫ్ట్ సైడ్ పంపించిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నా. ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం, సొల్యూషన్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఓకేనా. ఇక్కడ 160 మైనస్ పాజిటివ్ 160 ఈజ్ గెట్ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ x² టర్మ్స్ 25x² మైనస్ 16x² అంటే ఏంటన్నా 9x². ఏం 9? పాజిటివ్ 9x². నెక్స్ట్ y² టర్మ్ ఏముంది నాన్న? ఓన్లీ సింగిల్గా ఉంది కాబట్టి ఓన్లీ మైనస్ 16y². నెక్స్ట్ కాన్స్టెంట్ ఏమున్నాయి నాన్న? 256 ఈజ్ పాజిటివ్, మైనస్ 400 అనేది నెగిటివ్. అంటే బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన వాల్యూకి మైనస్ పెట్టాలి. 400 మైనస్ 256 అంటే ఎంత? 144. ఏం 144? పాజిటివ్ కాదు, నెగిటివ్ 144 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా, ఆడ్ నెంబర్స్ ఉన్నాయా, ఏమైనా డివిజబుల్ అవుతాయా, క్యాన్సిల్ అవుతాయా అని చెక్ చేసుకోవాలన్నప్పుడు 9, 16, 144 అంటే క్యాన్సిలేషన్ మెథడ్కి పాసిబుల్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ని RHS సైడ్ పంపించండి. అంటే ఎండింగ్ టర్మ్ వరకు సింప్లిఫికేషన్ పాసిబిలిటీ ఉంటే కంపల్సరీ సింప్లిఫై చేయండి, ఎందుకంటే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ వరకు రాసినా నో ప్రాబ్లం, బట్ ఏదన్నా మార్క్స్ మిస్ కాకుండా ఉండడం కోసం మీకు చెప్తున్నాను అన్నమాట. ఓకే. అయితే RHS సైడ్ పంపిస్తే ఏమవుతుందన్న మనకి పాజిటివ్ అవుతుంది. 9x² మైనస్ 16y² ఈజ్ ఈక్వల్స్ టు 144. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బోత్ సైడ్స్ 144తో డివైడ్ చేస్తున్నా. ఓకేనా. 144తో డివైడ్ చేస్తే ఏమవుతుందన్న మనకి 9x²/144 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి డివైడ్ అవుతుంది. మైనస్ 16y²/144 ఈజ్ ఈక్వల్స్ టు 144/144. 144 ఈజ్ గెట్ క్యాన్సిల్ 1. 16 9s are 144, 9 16s are 144. సింప్లిఫికేషన్ మీకు అర్థం కావడం కోసం సింప్లిఫై చేస్తున్నా. డైరెక్ట్ కూడా నోట్ చేసుకోవచ్చు. x²/16 మైనస్ y²/9 ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా. ఏమని చెప్పాడు? మనకి ఇచ్చిన కండిషన్లో లోకస్ అనే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి చేసాం అక్కడ వరకు. ఇక్కడ మీరు డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 144 అని రాసుకోకపోయినా నో ప్రాబ్లం. మీకు ఆ టేబుల్తో డివిజబుల్ అవుతుంది కాబట్టి చేయండి. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే చేయని అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తే మనకి 4కి 4 మార్క్స్ పడతాయి నాన్న. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ అని సంబంధించినప్పుడు 2 times స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. అక్కడ చేసేటప్పుడు మీరు కోఫిషియన్స్ ఏమున్నాయి, దాన్ని స్క్వేర్ అయితే ఏమవుతుంది, ప్రోడక్ట్ చేయాలి. మళ్ళీ స్క్వేర్ అనేది సింప్లిఫై చేసిన తర్వాత ప్లస్ ఆర్ మైనస్లు, పాజిటివ్ టర్మ్సా నెగిటివ్ టర్మ్సా ఇంటర్చేంజ్ చేసినప్పుడు వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా. ఇది థర్డ్ మెథడ్ నాన్న. థర్డ్ మెథడ్ అంటే ఉన్న 4 మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.